హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, మనకి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళు మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వబోతున్నారు. దీనికి ఎలా అప్లై చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, దాని మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. దీని మీద క్లిక్ కొడితే మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఫస్ట్ మీ క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి, మీ సర్నేమ్తో సహా. అండ్ ఆ తర్వాత మీరు మేలా ఫీమేలా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, అండ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు ఏ డిస్టిక్, మీ లోకల్ డిస్టిక్ ఏందనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అండ్ ఆ తర్వాత మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మీరు అనాథన, ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. అండ్ ఆ తర్వాత మీ క్యాస్ట్ సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది. అండ్ బీసీ అయినా బీనా ఏంది, మీరు బీసీలో ఏ క్యాస్ట్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఆ తర్వాత సబ్ క్యాస్ట్ కూడా అడుగుతుంది అనమాట. ఒకవేళ మీరు బీసీ ఏ కానీ డి కానివ్వండి సెలెక్ట్ చేశారనుకోండి, సబ్ క్యాస్ట్ ఏంది అనేది కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ ఏంది, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఏదైతే ఉందో అదే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 5 lakhs లోపు మీకు ఇన్కమ్ అనేది ఉండాలి. అప్పుడే మీరు ఈ కోచింగ్కి ఎలిజిబుల్ అనమాట. ఇన్కమ్ కూడా మీరు కొత్తది తీసుకోవాలి. ఓకేనా. కొత్తది తీసుకుంటేనే మీకు ఇది వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే వ్యాలిడ్ అవ్వదన్నమాట. మీరు 23 ఏప్రిల్ తర్వాత తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. అప్పుడే మీకు దీనికి వ్యాలిడ్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత మనకి కోర్సు, మీరు ఏ కోర్సు సెలెక్ట్ చేసుకుంటున్నారు, గ్రూప్ 1కా, గ్రూప్ 2కా, గ్రూప్ 3కా, గ్రూప్ 4కా, దేనికనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు స్టడీ సర్కిల్, అండ్ మీరు ఏ స్టడీ సర్కిల్ కింద అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అది కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీడియం, మీరు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అది కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత జోన్, మీరు ఏ జోన్ కిందకి వస్తారు, యాదాద్రినా రాజన్ననా, మీకు మొత్తం 7 జోన్లు ఉంటాయి కదా, 7 జోన్లకు సంబంధించి ఏ జోన్లోకి మీరు వస్తారనేది సెలెక్ట్ చేసుకోండి. మీ జోనల్ సిస్టమ్ అనేది ఒకసారి టీఎస్పీసీ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, అందులో చూసుకోండి. అందులో 7 జోన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి చూసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మనకి కాన్స్టిట్యున్సీ అనమాట, మీది ఏ నియోజకవర్గం అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. డిస్టిక్, మండలు, విలేజు, స్ట్రీటు, హౌస్ నెంబరు, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ అకాడమిక్ డీటెయిల్స్ అనమాట, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, అండ్ మార్క్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు మొత్తం ఎన్ని మార్క్స్లు, మీకు వచ్చిన మార్కులు ఎన్ని, పర్సంటేజ్ ఎంత, మీరు ఏ కాలేజీలో చదివారు, ఆ యూనివర్సిటీ ఏంది, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఆర్ యూ రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఎనీ కోర్స్, ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎనీ పోస్ట్, మీరు ఆల్రెడీ గవర్నమెంట్లో పనిచేస్తున్నారా, లేదా ఏదన్నా కాలేజీలో జాయిన్ అయ్యి ఆల్రెడీ చదువుతున్నారా, అది ఎస్ఆ నోఆ పెట్టండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారా లేదా అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నో అని పెట్టాలి, ఇది కూడా నో అని పెట్టాలి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీరు ఎలిజిబుల్ కాదనమాట. అండ్ రెగ్యులర్ స్టూడెంట్ అయినా ఎలిజిబుల్ కాదు. అండ్ మీరు ఇదివరకే బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదనమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచరు, అండ్ ఆ తర్వాత మనకి క్యాస్ట్ సర్టిఫికేటు, అండ్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, ఎస్ఎస్సి మెమో, అండ్ ఇంటర్ మెమో, అండ్ ఆ తర్వాత డిగ్రీ మెమో, అండ్ గ్రాడ్యుయేషన్ మెమో, అండ్ నేటివిటీ సర్టిఫికేటు, అండ్ ఆధార్ కార్డు. నేటివిటీ అంటే ఏం లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ కూడా అప్లోడ్ చేయండి. అండ్ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయండి. ఓకేనా. నేటివిటీ మీకు క్యాస్ట్, కమ్యూనిటీ, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఒకవేళ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు ఇక్కడ కూడా అప్లోడ్ అనేది చేయండి. అండ్ ఆ తర్వాత ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఈ బాక్స్ మీద క్లిక్ కొట్టి సబ్మిట్ కొట్టారనుకోండి, మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఈ రకంగా మీరు బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి కోచింగ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు కోచింగ్ అనేది ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోండి. కంపల్సరీ మీకు మెటీరియల్ అన్న ఫ్రీగా వస్తుంది. కోచింగ్ క్లాసెస్ నార్మల్గా ఉన్నా సరే మెటీరియల్ అన్న ఫ్రీగా వస్తుంది కాబట్టి ఆ మెటీరియల్ చూసుకునైనా మీరు చదువుకోవచ్చు. అండ్ ఇదండి మనకి బీసీ స్టడీ సర్కిల్ సంబంధించినటువంటి గ్రూప్ సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.